My name is Padam Sudhakar, Faculty of Geography, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి జాగ్రఫీలో ఇంపార్టెంట్గా చూసినట్లయితే నదీ వ్యవస్థలో ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్స్. హిమాలయన్ నదుల్లో సింధు, గంగా, బ్రహ్మపుత్ర. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సింధు నది ఇది టిబెట్లోని మానస సరోవర్లోని కైలాసగిరి కొండల్లోని గర్తాంగుచ్చు లేదా బోర్తాంగుచ్చు అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఇది చైనా గుండా ప్రవహిస్తూ భారతదేశంలోని లడఖ్లోని దామ్చౌక్ అనే గ్రామంలో ప్రవేశించి ఇది లడఖ్లోని అలాగే జమ్మూ కాశ్మీర్లోని లే మరియు లడఖ్ మౌంటైన్ శ్రేణుల గుండా ప్రవహించి అలాగే పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సింధు నది మొత్తం పొడవు 2880 లేదా 2885 కిలోమీటర్స్. భారతదేశంలో సింధు నది పొడవు 709 కిలోమీటర్లు. అలాగే సింధు నదికి రెండు రకాల ఉపనదులు ఉన్నవి. ఒకటి కుడివైపు ఉపనదులు, రెండోది ఎడం వైపు ఉపనదులు. సో కుడివైపు ఉపనదులు చూసినట్లయితే డ్రాస్, కిల్గిజ్, హుంజ్, షైక్, కాబుల్ ఇవి కుడివైపు ఉన్నటువంటి ఉపనదులు. మరి సింధు నదికి ఎడం వైపు ఉన్నటువంటి ఉపనదులు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో చూసినట్లయితే ఫస్ట్ వన్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, జేసిఆర్ బిఎస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇలా సింధు నదికి ఎడం వైపు ఉన్నటువంటి ఉపనదుల్లో ఇలా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ సట్లెజ్ నది దీని పొడవు మొత్తం 1450 కిలోమీటర్లు. సో సింధు నది ఉపనదుల్లో పొడవైనది సట్లెజ్ నది. సో ఇలా ఇంపార్టెన్స్ నదుల్లో సింధు నదిగా చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ.